అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధులరా, వక్తలైన వాళ్ళు, ఉపన్యాసకులైన వాళ్ళు కానీ ప్రతి చోట పర్సనల్ ఎలిమెంట్ అన్నది పట్టుకురావడం గొప్ప కోసం చెప్తారు. ఇక్కడ మేము చెప్పేది ఏమిటంటే, అది కేవలం కాలక్షేపానికి కాదు. ఇవాళ మా నోటి వెంట వస్తున్న ప్రతి మాటకి బలం బలగం ఎవరు, ఇలాంటి ఆలోచనలు చక్కగా చేయగలగడం అన్నది ఎవరి వల్ల? అలాంటి గురుస్థానీయులైన వాళ్ళ అందరినీ ఎక్కడొక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, కృతజ్ఞత ప్రకటించుకోవాలి. జీవితం సరిపోదు వాళ్ళ కృతజ్ఞత తీర్చుకోవడానికి, ఎన్నో జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. కనీసం ఈ రకంగా నమస్కరించినట్టయితే వాళ్ళని తెలుసుకుని క్షేమం కలుగుతుంది. అలా ఇంకొక మిత్ర రూపాన్ని ఇప్పుడు తలుచుకుని మళ్ళీ విషయంలోకి వస్తాను. ఆ మిత్రురాలికి నమస్కారం. అదేమిటి అంటారు, అదా సంతోషం. ఇంతకుముందు చెప్పాం కదా, నరసాపురంలో చదువుకోవడానికి వెడితే ఆ రోజుల్లో అంటే 67, 66 ప్రాంతాల్లో మగపిల్లలు ఆడపిల్లలతో మాట్లాడకూడదు, ఆడపిల్లలు మగపిల్లలతో మాట్లాడేవారు కాదు. ఇద్దరూ మాట్లాడితే టీచర్లు కొట్టేవారు. అలాంటి స్థితి. ఇంట్లో అక్కయ్యలు అంటే చెల్లెళ్ళు ఉన్నారు, స్కూల్లో వెళితే అలా ఉండదు. అలాంటి టైంలో పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని నత్తి ఉండేది, మతివరుపు ఉండేది, భయం ఉండేది, అభద్రతా భావన, ఆత్మన్యూనతా భావన, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. అలాంటి సందర్భంలో 9వ తరగతిలో చేరిన ఒక 2 నెలలకి మా తరగతిలో తోటి విద్యార్థిని ఒక అమ్మాయి, పులిపాక శ్రీదేవి అనే అమ్మాయి పేరు, నాకంటే బహుశా ఒక ఏడాది పెద్ద అమ్మాయి అయి ఉంటుంది. ఏయ్ బాబు అని పిలిచింది. గడగడ గడగడ వణికాను. నేను నుంచి ఆడపిల్ల పిలుస్తోంది. నువ్వు చందమామ కథలు బాగా చెప్తున్నావు, డ్రిల్ క్లాసులోను అసలు కథని మార్చి బాగా చెప్తున్నావు. పల్లెటూరు వాడిని భయపడకే, ఇది పల్లెటూరే, జాగ్రత్తగా చదువుకుని ఈ తెలివితేటలు పెంచుకో, పర్వాలేదు, ఎవళ్ళు వేళాకోవడం చేయరు, నీకు నత్తేం కాదు, భయపడుతూ వస్తుంది అది. మొత్తం అక్కడ చదువుకున్న 3 ఏళ్లలో ఆ అమ్మాయి పలికిన మాట అదొక్కటే. అమ్మ అని పిలుద్దామంటే భయం, అక్క అని పిలుద్దామంటే వరద పెట్టి వేళాకోవడం అంటే అది చేస్తారు. లేదు, ఆ మాట అలాగే ఉంచుకున్నాను. ఆ మర్నాటి నుంచి చందమామ కథలు చదువుతూ పైకి 5-6 సార్లు చదువుకునేవాడిని. ఇంట్లోను స్కూల్కి వెళ్ళి కొత్తగా చెప్పేవాడిని. ఇవాళ ఒక శ్లోకం వివరణ, ఒక వేదంలోని చెప్పడం, వీటి పునాది అప్పుడే పడింది. ఆ మహాతల్లి దివ్య స్మృతికి నమస్కరిస్తూ, ఆమెకి చక్కగా 3 ఎంతమందో సంతానం. అనుకోకుండా ఆవిడ కాలం చేసింది ఒక 15 ఏళ్ల కిందట. ఆవిడ్ని జ్ఞాపకం చేసుకుంటూ, పులిపాకాన్వయ సంజాతం చింతామణీంద్ర సుపుత్రీం శ్రీదేవీం వందే మనసా సుమధుర సుధా భాషిణీం. ఇప్పటికి కూడా అలాగ ఆ వయసులో ఉన్నవాడు కనిపిస్తే అదే గుర్తొస్తుంది, ఆ ప్రేరణ కనిపిస్తుంది. ఆ దేవికి నమస్కరిస్తూ, భక్తి టీవీలో ఒకప్పుడు శ్రీదేవి వైభవం అని చెప్పి మీకు ఇదేమిటంటే శ్రీ సూక్తం చెప్పడం జరిగింది. అక్కడ కూడా మొత్తం అంతా కూడా ఆ అమ్మాయి దివ్య స్మృతికి అంకితం ఇచ్చాం. ఇదిగో ఇప్పుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా పరిచయానికి ఆశీర్వదింతుడుగాక అంటూ, బహుశా నా అలాంటి వాళ్ళు వచ్చే టైంకి అక్కడ ఎదురు రావాలి, పాపం పది ఏం చెప్పాలి అని అక్కడే వెయిట్ చేస్తుందేమో ఆమె మహాతల్లి. సరే, ఇక్కడ నారద పురాణంలో వేదపాదస్తవంలో తర్వాత ఒక మాట చెప్తున్నాడు మహానుభావుడు. ఎవరు ఆయన? జైమిని. భవిష్యసిత్వం ప్రతిమానహీన వినిర్జితాశేష నరామరస్య నమశ్చతే వాణి మహేశం ఏనం స్తుహి శృతం గర్తపదం యువానం. ఓ మానవుడా, పరమశివుడికి నమస్కారం చేసినందువల్ల నీకేదో పాపాలు తొలగుతాయి, పుణ్యం కలుగుతుంది, ఇంతే అనుకుంటున్నావా? కాదు. ఆయనకి నమస్కరించినందువల్ల నీకు వచ్చే స్థాయి ఎంత గొప్పదో చెప్పనా? దాదాపుగా ఆయనతోటి సమానమైన స్థాయికి వెళ్ళిపోతావు నువ్వు.
అది సమానం కూడా. ఇలాగా భవిష్యసి త్వం ప్రతిమానహీన, నీతోటి సాటి వచ్చేవాడు ఎవడు ఉండడు. ఒక వక్తగారు ఉండేవారు. ఆయన 2000 సంవత్సరంలో కూడా ప్రఖ్యాతి లేదు. 2005-4 ప్రాంతాల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ తోటి ఆయనకి పరిచయం కలిగింది. ఐఏఎస్ ఆఫీసర్ అని గవర్నమెంట్ అవతల పారేసింది, కానీ ఈయన మాత్రం నెత్తి మీద పెట్టుకుంది. అంటే ఏమైంది, ఒక కాస్త పరిచయంతో అంతటి స్థాయికి ఎదిగిపోయారు వీళ్ళు. అలాగా భవిష్యసిత్వం, లోకంలో ఉన్న వాళ్ళకి ఎంత ప్రశస్తి అయితే భవిష్యసిత్వం ప్రతిమానహీన. హనుమంతుడున్నాడు, రావణాసుడు అంటాడు, నేను కిష్కింద చాలాసార్లు వెళ్ళాను, అక్కడ సుషేణుడు మరొకళ్ళు వీళ్ళందరి పేరు ఇతను ఇప్పుడు చూడలేదే అన్నాడు. హనుమంతుడు లాంటి వాడికి రావణాసుడు గుర్తింపు దొరకలేదు. ఎప్పుడు వచ్చింది? లంకానగరం వచ్చింది, అది వచ్చింది. ఎంచేత రామునికి దగ్గర అయ్యాడు. గమనించండి, గుహుడు ఎవరికీ తెలియదు, కానీ రాముడు అంటాడు మమ ఆత్మనస్సఖ గుహోనామ. హనుమంతుడు ఏడ్చాడు. ఎంతవరకు నేను రాముడికి బాగా, నీకు బాగా తెలుసు అంటున్నాను, కానీ రాముడు నాకంటే కూడా నా స్నేహితుడు అన్నాడు గుహుడు. వెళ్ళి గుహుడికి దండం పెట్టాడు. అదనమాట. అలాగే అర్జునుడు కూడా, అర్జునుడికి పేరేమొచ్చింది? కృష్ణుడికి పేరు వచ్చింది పార్థసారథి. చివరికి ఆయన పేరు పోయింది, పార్థుడి సారథి. అలాగనమాట. అంచేత అర్జునుడు కూడా పేరు కృష్ణ అని వచ్చేసింది, ఆ పేరు ఎందుకు వచ్చింది. అలాగా భవిష్యసిత్వం ప్రతిమానహీన, నీకు సాటి ఎవడు ఉండడు. వినిర్జిత అశేష నర అమరస్య, నరులు కానీ సురలు కానీ దేవతలు కానీ వీళ్ళందరూ కూడా వినిర్జిత అశేష, వీళ్ళందరూ కూడా శేషము లేకుండా అనంతమైన వాళ్ళందరూ కూడా వినిర్జిత, నీ చేత జయించబడిన వాళ్ళు అవుతారు. చేత వాళ్ళంతా పరిగెత్తుకొస్తారు. వెంకటేశ్వర సుప్రభాతంలో ఒకటి ఉంది, స్వామి మనం ఏం చేస్తున్నామండి, బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీట కోటి అంటూ వాళ్ళందరూ వస్తున్నారే, కానీ సూర్యేందు భౌమ బుధ వాగ్పతి కావ్య శౌరి స్వర్భానుకేతు దివిజయ ప్రధాన త్వద్దాస గణనాచరమావదౌ యహ. మేమంతా వాళ్ళకి దండాలు ఎడుతున్నాం, కానీ వాళ్ళంతా తిరుపతిలో నిన్ను చూడడానికి వస్తున్నారు. ఎలాగా? నీ దాసులుగా ఉండడం కోసం వచ్చారయ్యా వాళ్ళు. ఇది గొప్పతనం. వెంకటేశ్వర సుప్రభాతాన్ని కూడా ఒక 80 గంటలు చెప్పిన సందర్భం ఉంది. ఏమో ఎవరు ఉపయోగించుంటారో తెలియదు. సీడీలు ఎలా కట్టలు ఇంట్లోనే పడి ఉన్నాయి జాగ్రత్తగాను. అది కూడా ఎవరు ముట్టుకోలే ఇంతవరకును. అది కూడా ఈటీవీలో కొన్నాళ్ళు చెప్పాం, మరి ఎందుకో సగంలో ఆపారు వాళ్ళు కూడా. తిరుపతి దేవస్థానాలు ఏం ఉత్సవాలు అవి, అమృతోత్సవాల్లో చేస్తే క్యాసెట్ పట్టుకెళ్తే సీడీ నా కళ్ళ ముందే ఆ అధికారి గారు ఎప్పుడు ఉన్నాడు, ఆయన పెండబుట్లో పడేశాడు. పాపం దురదృష్టం, భగవంతుడికి ఇష్టం లేదు, వదిలేయండి. అంచేత నమశ్చతే వాణి మహేశమేనం, అంచేత వాళ్ళంతా చేస్తారు. నమశ్చతే వాణి, నీ మాటకి ఎంత గౌరవిస్తారు, నమస్కరిస్తారు. మహేశం ఏనం, ఎలాగయ్యా? మహేశం ఏనం స్తుహి శృతం గర్తపదం యువానం, ఈయన్ని స్తోత్రం చెయ్యి. శృతం కీర్తి కలిగినవాడు, గర్తపదం గోతిలో కాదు గుహలో ఉన్నవాడు ఆ మహానుభావుడు. యువానం అంతటి అందగాడయ్య ఆయన. స్తుహి శృతం గర్తపదం యువానం. అది ఈ మంత్రం ఒకటి అప్పయ్య దీక్షితుల వారు కానీ, లేకపోతే శంకరాచార్య స్వామి వారి గురువు గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా వ్యాఖ్యానం చేస్తూ నృసింహవరంగా చెప్పారు. స్తుహి గర్తపదం యువానం మృగం న భీమం అన్నది రుద్రాధ్యాయంలోది. స్తుహి శృతం గర్తపదం యువానం మృగం న భీమం ఉపహత్నుం ఉగ్రం మృడాచరిత్రే రుద్ర స్తబాన అన్యంతే అస్మత్ నివపతంతు సేనా. ఇదే ఋగ్వేదంలో కూడా 2వ మండలంలో ఉంది. స్తుహి గర్తపదం, ఆయన లోపల ఉంటాడు, గోలోపల. స్తుహి విస్తృత ఖ్యాతి కలిగిన
ఆ రుద్రుని స్తోత్రం చేయండి అయ్యా. ఎలాంటివాడు? గర్తపదం, గుహలో ఉంటాడు ఆ మహానుభావుడు. యువానం, నిరంతరము నిత్యము కూడా యువకుడు. మృగం న భీమం, మృగం న భీమం, సింహము వలె భయంకరుడు. ఇంకో తమాషా, మృగం న, మృగము వంటివాడు, భీమం భయంకరుడు. ఆయన మృగం లాంటివాడంటే చంపుతాడని కాదు, మృగం నా సింహము వలె ఉంటాడు. మృగం నా భీమం. ఉపాత్రం, శత్రువులందరినీ వధించేవాడు. ఉగ్రం, ఉద్గూర్ణుడు, ఉన్నత స్థాయికి చెందినవాడు. రుద్ర స్తవాన, ఈ రుద్రుడు స్తుతి చెయ్యబడుతూ చరిత్రే, స్తోతలైన మమ్మల్ని అందరినీ కూడా మృళ సుఖింపజెయ్యి, ఆనందింపజెయ్యి అంటారు. తే సేనా అస్మత్ అన్యం నిపతంతు, నీ సేనలున్నాయే, నీ ప్రమదగణాలు మాతో పాటు వచ్చి మాకు శత్రువైన వాళ్ళని దూరంగా తొలిగి. దీన్నే మనకి పెద్దలు ఆది శంకరులకి కూడా గురువైన మహానుభావులు ఇది నరసింహపరంగా చెప్తారు. స్తుహి గర్తపదం యువానం మృగం అన్న చోట నృసింహపరంగా కూడా వ్యాఖ్యానం చేస్తారు. ఆదిశంకరులు అది చూపించారు ఒక చోట. అలాగా మనం పరమశివుణ్ణి ప్రార్థన చేద్దాం, అలాంటి కీర్తిని మనం పొందుదాము. భవిష్యతి త్వం ప్రతిమానహీన వినిర్జితాశేష నరామరస్య నమస్యతే వాణి మహేశమేనం స్తుహి గర్తపదం యువానం శృతం. ఏమండి, సింహంతో ఎందుకు పోల్చాలండి అంటే మనకందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. నడకని వర్ణిస్తూ ఏనుగు వంటి నడక, ఎద్దు వంటి నడక, సింహం వంటి నడక, పెద్ద పులి నడక అంటారు. ఇక అందుకని వేరే దొరకదండి. ఏనుగు వంటి నడక అంటే గంభీరం, లోపల మనసులో ఏముందో ఏనుగు చేసేదాకా తెలియదు, పెద్ద ఉపన్యాసం అవుతుంది. అందుకనే పూర్వకాలం మహారాజు లేకపోతే మహారాజును ఎన్నుకోవడానికి ఏనుక్కి పూలమాల ఇచ్చి వదిలిపెట్టేవారు. ఎవడి మెళ్ళో వేస్తే వాడు రాజు అయ్యేవాడు. దీనికోసం కారణం అది. కాబట్టే త్యాగరాజస్వామి సామజ వరగమన అని ఎత్తుకున్నారు. అందరూ ఏనుగు వంటి నడక కలిగినవాడా అని అర్థం చెప్తారు. మేము దాని వ్యాఖ్యానం రాస్తే 250 పేజీలు వచ్చింది. ఇంట్లో కిందట్టే పెడితే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం కింద తీసేస్తారని కట్టగట్టి అటక మీద పెట్టాం. పిహెచ్డి అతను ఒకడు వాడుకున్నాడు. అది ఏమిటి? సామజ వరగమన, ఏనుగు వంటి శ్రేష్టమైన ప్రవర్తన కలిగినవాడా, అర్థం అది. అదొక అర్థం. అంటే ఏనుగు ఏ ప్రవర్తన ఎలా చేస్తుందో మీకు తెలియదు. మీరు బట్టి తిరుపతి అలాంటి చోట చూడండి, ఏనుగు నడుస్తూ వస్తుంది. ఒకసారి మావటివాడు కర్రతోటి ఇలా కొడతాడు నేల మీద, ఆ చప్పుడుకి ఆగిపోతుంది. ఎలా తెలుస్తున్నాడు అది? అలాగనమాట. అది ఏనుగు నడక. పెద్ద పులి నడక భయంకరం. వెడుతోందనుకోండి, చెవుల పిల్లి కనిపిస్తే ఫ్యాట్మెన్ కొడుతుంది, కాస్త తింటుంది, పారేసిపోతుంది. మన బాపత అనమాట. మనం సగం తింటాం, అవతల పారేస్తాం, తింటూ తింటూ తింటూ. ఎద్దుంది, పొగరు మొత్తం, నిర్లక్ష్యం. బస్సు హార్న్ కొడితే బస్సు అయినా పక్కన చెల్లాలి తప్ప అది పక్కే తప్పుకోదు. అది గాంభీర్యం కాదు, అలా నిర్లక్ష్యం. కానీ సింహం ఉందే, ఆకలి అయితేనే వేటాడుతుంది అది. మీరు చూడండి ఒకసారి యానిమల్ కింగ్డమ్ టీవీల్లోనూ 20-30 జింకలు పడిగెడుతుంటాయి, పక్కనే ఉంటాయి. గ్రాఫిక్స్ అని కూడా కాదు, పక్కనే ఉంటాయి జింకలు. కానీ దాని ఆకలికి తగిన జింక ఎక్కడుంది, జంతువు ఎక్కడుంది, దాని మీదే దృష్టి పెడుతుంది. సింహ గర్జన చేస్తుంది. గర్జన వల్ల ప్రతిధ్వని వెనక్కి వచ్చేటప్పుడు ప్రతిధ్వని బట్టి ఎటుపక్క ఎక్కువ జంతువులు ఉన్నాయో గుర్తుపడుతుంది. అది అలాంటిది. తినేస్తుంది, మొత్తం తింటుంది. వర్షాకాలం రాబోతుండగా గుహలోకి వెళ్ళి నిద్రపోతుంది. మధ్యలో మీరు అలాంటి టైం పిసిపెట్టి వేద్దామని లేవదు. వర్షాకాలం ముగిసిన ఆఖరి రోజుని మాత్రమే మెడకు తెచ్చుకుంటుంది. ఆడసింహం కూడా అది పడుకుంటే పక్కన వెళ్ళి పడుకుంటుంది తప్ప మధ్యలో కదలదు. అలాంటిది అది. అంటే పరమాత్మ. అందుకనే నరసింహావతారం. ఇది ప్రత్యేకించి తిరుప్పావలో పాసులు ఉంది. మారిమలై మషంజల్ మన్నెక్కిడందు అరంగం సీరియసింగం అన్న చోట అక్కడ చెప్తారు. అంచేత అలాంటి వాడు మృగం నా భీమం. అలాంటి పరమాత్మ మీకు అంతా కూడా రక్షణ కలిగిస్తాడు. అలాంటి స్వామిని ప్రార్థన చేయండి అయ్యా.
అంతేకాదు యద్యన్మనః చింతయసి త్వం ఇష్టం తత్తద్భవిష్యతి అఖిలం ధ్రువంతే చెప్తున్నాడు మహానుభావుడు. ఓ మనసా, నువ్వేదేది ధ్యానిస్తావో, ఏదేది కోరుకుంటావో అది తప్పనిసరిగా జరుగుతుంది. దుఃఖేన వృత్తిం విషయే కదాచిత్ యుంక్ష్వామయే. దుఃఖపడి కష్టపడి వృత్తిం విషయే కదాచిత్, విషయ సుఖాల మీదే దృష్టి పెట్టుకుంటే యుంక్ష్వామయే, ఎందుకురా వాటి మీద పడతావు నువ్వు అనవసరంగాను. సౌమనసాయ రుద్రం, మంచి మనస్సు కలిగిన పరమాత్మ ఎదురుకుండా ఉండగా నీ దృష్టి అంతా ఎక్కడో పెట్టుకుంటామేట్రా మూర్ఖుడా. యద్యన్మనః చింతయసి త్వం ఇష్టం భవతి తత్తత్ భవిష్యతి అఖిలం ధ్రువంతే. ఆయన మీద మనస్సు పెట్టుకో, నీకు ఏ కావాలంటే అవన్నీ జరిగి తీరతాయి. ఇది చేయాల్సిన పని, అదొక్కడు గుర్తుపెట్టుకో అన్నాడు. సౌమనసాయ రుద్రం యుక్ష్వామహే, ఇది ఋగ్వేద మంత్రంలో భాగం. మళ్ళీ తముష్టుహి యః స్విషు సుధన్వా యో విశ్వస్య క్షయతి భేషజస్య యుక్ష్వామహే సౌమనసాయ రుద్రం నమోభిః దేవం అసురం దువస్య. హే ఆత్మన్ తం ఉ స్తుహి, ఆతడినే స్తుతించు, ఆ రుద్రుడినే స్తుతించు. యః స్విషు సుధన్వాచ, అతడు సు ఇషు, మంచి బాణములు కలిగినవాడు, మంచి ధనస్సు కలిగినవాడు. సుధన్వ అంటే శత్రువులందరినీ దూరంగా తొలగించగలిగే ధనుస్సు కలిగినవాడు. అలాంటిది స్విషు, అందుకనే స్విట్జర్లాండ్ అంటారు సరే, అక్కడ ఆర్చరీలో గొప్పవాళ్ళు ఉంటారు. అంటే స్విషు అన్న పదం అక్కడి నుంచి వచ్చింది, అక్కడ కలుపుకున్నారు వాళ్ళు. అది యహ విశ్వస్య భేషజస్య క్షయతి, ఎవరైతే సకల విధములైన ఓషధులున్నాయో వాటన్నిటికీ కూడా అధిపతి, నెత్తిమీద చంద్రుడు ఉన్నాడు, ఓషధీపతి ఆయన. అందుకని అంటే సంసారంలో ఉండే శరీరానికి ఉండే రోగాలకి ఉపశమనం కలిగిస్తుంది. ఈయనకంటే ఎవరయ్యా ఇచ్చేది, అదనమాట. అలాంటివాడు ఓషధి. అంచేతనే ఆయన భేషజం బిషక్, ఆ లక్షణం. బిషక్తమం త్వా బిషజాం శృణోమి, ఇది కూడా ఋగ్వేదంలో వేరే చోట. బిషక్తమం త్వాం అంటే నువ్వు వైద్యుల లోపల శ్రేష్ఠుడైన వైద్యవి. బిషజాం శృణోమి, ఆ రుద్రం. అంచేత ఆ రుద్రుడు అంటే దుఃఖ సముద్రాన్ని దాటించేవాడిని, అసురం గొప్ప బలం కలిగిన వాడిని, దువస్వ అతన్ని ప్రార్థించు, ప్రేమించు, యుంక్ష్వ యజించండి. మహే సౌమనసాయ, గొప్పదైన మనస్సు కలిగిన వాడికి, ఈశ్వరునికి చిత్తశాంతి లభిస్తుంది కనుక నమోభి, స్తోత్రాలతోటి, హవిస్సులతోటి, నమస్కృతులతోటి, దేవం దేవతని ప్రకాశించేవాడిని, అసురం రాక్షసుడు కాదు, ప్రశస్తమైన బలం కలిగినవాడు, ఆయన బలశీలిని, ప్రాణదాతని, దువస్వ పరిచర్య చేసుకోండి. తెలుగులో దువ్వండి అంటారు. దువ్వండి అంటే ఏమిటి మీకు తెలిసిందో, దువ్వెన పడి దూక్కోవడం అని చెప్పి. అంటే ఏం చేస్తున్నారు, కేశములకి పరిచర్య చేసుకుంటున్నారు. కేశములు బాగా ఉండడం కోసం అది సేవ చేసుకోవడాన్ని. దువస్వ అంటే సేవ అని అర్థం. ఏలూరు అవతల ఒక ఊరుంది దువ్వ. ఏ ఊర్రా మీద అన్నాడు. అసలు పేకలేరండి, ప్రస్తుతం దువ్వండి అన్నాడు వాడు దుర్మార్గుడు. పేకలేరని చెప్పి గుంటూరు అవతల ఉంది దువ్వనిది. ఇలా తమాషాగా ఉంటుంటాయి, ఏం చెప్తాం, కొన్ని పేర్లు తెలుగు పేర్లు అలా వస్తుంటాయి సరదాగాను. అలాగా ఆ స్వామిని సేవించండి అయ్యా అంటున్నారు. మళ్ళీ ఇంకో శ్లోకంలో కలుద్దాం. స్వస్తి.